నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను దుర్గా భవాని. పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే అంతే సంగతులు. పొలిటీషియన్ అయినా, ఇలాంటి పోలీసులైనా. మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద ఓ పోలీస్ అధికారి ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురై సదరు అధికారిపై వేటు పడింది. ఆ పోలీస్ ఎవరు, ఆ సంగతి ఏంటంటే, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. ఇది సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్. ఇది పవన్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. ఎక్కడ కోపం ప్రదర్శించాలో, ఎక్కడ శాంతిగా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. గత 10 ఏళ్లు జనసేన పార్టీని నడిపించిన విధానం, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు చూస్తే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో పవన్కి బాగా తెలుసని అర్థమవుతుంది. సినిమాల్లో మాదిరిగానే ఎన్నో పరాజయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలిచారు పవన్. అవమానాలను ఎదుర్కొన్నాడు, బాధలను భరించాడు, అయినా రాజకీయాలను విడిచిపెట్టలేదు. ఇలా దశాబ్ద కాలంగా రాజకీయాల్లో పవర్, పదవులు లేకపోయినా ప్రజల్లోనే ఉన్నాడు పవన్. దీంతో పవర్ స్టార్ కాస్త పవర్ఫుల్ స్టార్ అయ్యారు. 100% సక్సెస్ రేట్తో విజయ బిందు మోగించి డిప్యూటీ సీఎం అయ్యారు. పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి. ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పదవులు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు తనకు అప్పజెప్పిన బాధ్యతలని జనసేన నాయకులు, కార్యకర్తలు అందించిన హోదా అని పవన్ చెబుతున్నారు. మరి ఇలాంటి జనసైనికుల జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటారా? అస్సలు వదిలిపెట్టరు. ఇలా గతంలో జనసైనికులను, ఇప్పుడు పవన్ను ఇబ్బంది పెట్టిన ఓ పోలీస్ అధికారిపై వేటు పడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అందులో ఒకటి జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఇళ్లలో పోలీస్ దాడులు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో పనిచేసే వాళ్ళ నివాసంలో ఉండే అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయంలో జనసేన సిబ్బంది అపార్ట్మెంట్లోకి వెళ్లి భయప్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేశారు పోలీసులు. ఈ దాడులు మంగళగిరి సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే జరిగాయి. వైసీపీ పెద్దల మెప్పు కోసం ఆయన అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా అప్పుడు విమర్శలు వచ్చాయి. ఈ ఘటనను జనసేన నాయకులే కాదు, జనసేనని పవన్ కళ్యాణ్ కూడా మర్చిపోలేదు. సరైన సమయం కోసం ఇంతకాలం ఎదురు చూసినట్లున్నారు. తాజాగా ఆ సమయం రానే వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా మంగళగిరి సీఐలో మార్పు రాలేదనుకుంటా. వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ పూజలు చేస్తుండగా జనసేన కార్యాలయం వద్ద శ్రీనివాసరావు హంగామా సృష్టించారు. డిప్యూటీ సీఎం భద్రత సిబ్బంది వద్దని వాదించినా వినకుండా కార్యాలయంలోకి వెళ్లాడు, అది బూట్లేసుకొని. ఇలా మరోసారి జనసేన కార్యాలయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన సీఐని ఈసారి పవన్ విడిచిపెట్టలేదు. మంగళగిరి సీఐపై పోలీస్ ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం సీఐ వినోద్ కుమార్ను మంగళగిరి బాధ్యతలు అప్పగిస్తూ గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అధికారిక ఆదేశాలిచ్చారు. ఇలా మంగళగిరి సీఐ శ్రీనివాసరావుపై వేటు పడడంపై జనశ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పోలీస్గా ఉంటూ వైసీపీకి తొత్తుగా వ్యవహరించారని, అతడికి తగిన శాస్తి జరిగిందని జనసేన నాయకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.